18 ఏళ్ళు నిండగానే ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మరొకరి ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం రక్తదానం చేయడం. 18 ఏళ్ళు నిండినటువంటి వారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అంతకంటే ముందు తమ బ్లడ్ గ్రూప్స్ కూడా తెలుసుకోవాలి. హెల్పింగ్ మైండ్స్ ఈ దశాబ్ద ప్రయాణంలో దాదాపు 18,000 మంది రక్తదానం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. నేను కూడా ఇప్పటికి 42 సార్లు రక్తదానం చేయడం జరిగింది. మదనపల్లి పరిధి వరకు మదనపల్లిలో 2 బ్లడ్ బ్యాంక్స్‌లో, మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో, వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌లో 2 చోట్ల రక్త నిల్వలు ఉండేలా హెల్పింగ్ మైండ్స్ ప్రయత్నం చేస్తుంది. ఈ రక్త అవసరాలు వచ్చినప్పుడు డైరెక్ట్ బ్లడ్ బ్యాంక్స్ వెళ్ళండి. చాలామందికి ఏమంటే ప్లేట్లెట్స్ అంటే ఏమి, హోల్ బ్లడ్ అనేది తెలియదు. తప్పకుండా తెలుసుకోండి. ఇది తెలుసుకుంటే మన ప్రతిరోజు ఇది అవసరపడేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూప్స్ కూడా తెలుసుకోవాలి. రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ప్లేట్లెట్స్, హోల్ బ్లడ్, ప్లాస్మా అనేవి కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా తిరుపతి, బెంగళూరు, కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో ఉన్నవారికి హెల్పింగ్ మైండ్స్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ పాన్ ఇండియా యాప్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి డోనర్స్ వాలంటరీ బ్లడ్ డోనర్స్గా రిజిస్టర్ అవ్వండి. అదేవిధంగా ఈ రక్తదానం చేస్తే సన్నగా అయిపోవడము, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి. రక్తదానం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి టాటూస్ చేసుకుంటే కన్నా 6 నెలల వరకు బ్లడ్ ఇవ్వద్దంటే దాని తర్వాత ఇవ్వచ్చు. ఒకవేళ ఏమన్నా ఆపరేషన్ చేసుకుంటే కూడా 1 ఇయర్ వరకు ఇవ్వకూడదు. చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా చిరు సందేశము. బ్లడ్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఆ అవసరాలు దాని గురించి తెలుసుకుంటే కన్నా ఎప్పుడన్నా మనకు అవసరం పడినప్పుడు, లేదంటే మనం ఎప్పుడన్నా ఇవ్వాలన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. మన బంధువుల్లో కావచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. అదేవిధంగా రక్తదానం ప్రతి ఒక్కరూ చేసేలా, మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రతి ఒక్కరూ రక్తదాతలు అయ్యేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రక్తదాత సుఖీభవ.